యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండ్ షాలోమ్ అండి. ప్రస్తుతానికి మేము ఇజ్రాయెల్ దేశంలోని తాబోరు కొండ మీద ఉన్నాం. ఈ తాబోరు కొండ మీదే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకుని వచ్చి ఇదే ప్రాంతంలో ఆయన రూపాంతరం చెందారు. మేము మా బ్రదర్ గైడ్ గారు విక్కీ గారితో కూడా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మేమందరం ఇక్కడికి వచ్చి ఎన్నో విషయాలు ఇక్కడ తెలుసుకున్నాం. విత్ ద హెల్ప్ అండ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బ్రదర్ విక్ వీ gained so much of knowledge and God bless Israel, God bless brother Vic. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇశ్రాయేలీలు యాబీను రాజుగారి నాయకత్వంలో ఉన్నప్పుడు మరి న్యాయాధిపతి అయినటువంటి మోయాబీల రాజు అయినటువంటి న్యాయాధిపతి అయినటువంటి సిసేరా ఇజ్రాయేలీలను తరుముకుంటూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దెబోరా ప్రవక్తని ఇజ్రాయేలీల పక్షమందు ప్రార్థన చేయగా యెహోవా ఆకాశ నక్షత్రాలను పంపించి శత్రువులతో యుద్ధం చేశారు. సిసేరా ఈ కొండ మీద నుంచి క్రిందకి వెళ్ళి క్రిందన ఒక గుడారంలో తలదాచుకున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆయనకు త్రాగుటకు ద్రాక్షారసం ఇచ్చి ఆయన మత్తుడై ఉన్నప్పుడు గుడారపు మేకును ఒకటి తీసుకుని ఆయన కణితుల్లో గుండా భూమిలోనికి నాటిన అనుభవం జరిగింది ఇదే ప్రాంతంలో. ఈ తాబోరు కొండ మీద ఉండటానికి మీ అందరితో ఇలా మాట్లాడటానికి దేవుడు కృపనిచ్చారు. యేసుప్రభు వారు రూపాంతరం చెందిన రూపాంతరపు కొండ ఇశ్రాయేలీల పక్షమందు యెహోవా దేవుడు ఆకాశ నక్షత్రాలను పంపించి యుద్ధం జరిగించిన ప్రాంతం ఇదే ప్రాంతం. ఇలాంటి అద్భుతమైన ప్రాంతంలో మేము ఉండటానికి నిజంగా దేవుడు కృపనిచ్చారు. రెండోదిగా మరి లియోరా వరల్డ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డైరెక్టర్ గారు మా సహోదరులు కారుమంచి ప్రశాంత్ గారి సహాయ సహకారాలతో వారి నేతృత్వంలో ఈ టూర్ నిర్వహించబడుతుంది. ఇక్కడ యుద్ధాలు ఉన్నాయని బాగోలేదని చాలామంది చెబుతున్నారు. మేమైతే చాలా పీస్ఫుల్గా ఉన్నాం. చూడండి, ఇక్కడ ఏ యుద్ధాలు లేవు. ఎంత బాగుందో ఈ ప్రదేశం చూడండి. మీరు చూస్తున్నారు, మీరందరూ కూడా ప్రదేశం ఎంత బాగుందో. ఖాళీగా ఉందండి, ఎవ్వరు లేరు ఇక్కడ. పాస్టమ్మ గారు, నేను, గైడ్ గారు, మన టీం మెంబర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఎంత బాగుందో ఈ ప్రదేశం, ఎంత బాగుందో ఈ ప్రదేశం చూస్తున్నాం మేమందరం. ఈ చూచిన మీ కనులు కూడా ధన్యములగునుగాక. బాగున్నారా? నమస్తే, హలో. Italian people, good people. Shalom for everybody. మనం ఇప్పుడు చూస్తుంది మౌంట్ ఆఫ్ తాబోర్. దీని తెలుగు మచ్చ అంటే తాబోర్ కొండ అంటారు. కీప్ వాచింగ్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మనము ఇజ్రాయేల్ దేశంలోని మౌంట్ తాబోరు కొండ మీద మనం ఉన్నామండి. నా వెనకాల మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈ కొండ మీద కట్టబడిన అద్భుతమైన చర్చిని మనం చూస్తున్నాం. అద్భుతమైన చర్చిని, అలనాటి కాలపు శిథిలాలు, ఆ నివాసాల శిథిలాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇదంతా మీరు చూస్తుంది ఇజ్రాయెల్ దేశంలోని మౌంట్ తాబోరు కొండ మీద మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఇది క్రింద నుండి పైకి రావాలంటే 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం రావాలి. అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని గురించి 2 మాటలు మీకు చెప్తాను. అవి ఇశ్రాయేలీలు న్యాయాధిపతులు పరిపాలన చేసే రోజుల్లో ఉన్నారు. ఇశ్రాయేలీలకు అప్పటికి రాజు లేడు, న్యాయాధిపతులు పరిపాలన చేసే రోజుల్లో ఉన్నారు. ప్రవక్తినిగా, న్యాయాధిపతినిగా దెబోరా అనే ఒక స్త్రీ సరళ వృక్షం కింద ఇశ్రాయేలీలకు ప్రవచనాలు చెబుతూ న్యాయాన్ని, తీర్పులు తీరుస్తూ ఉండేది. ఇశ్రాయేలీలు చేసిన, దేవుని దృష్టికి చేసిన దోష క్రియల వల్ల దేవుడు వారిని కనానీయుల రాజు అయినటువంటి యాబీను చేతికి అప్పగిస్తారు. యాబీను రాజు, కనానీయుల రాజు అయినటువంటి యాబీను వారిని ఎంతగానో బాధలు పెడతారు. అయితే దొరికిన వారిని దొరికినట్టు హతము చేసేస్తూ
ఇశ్రాయేలీలను చాలా బాధ పెట్టిన రాజు యాబీను రాజు. కనానీయుల రాజు అయిన యాబీను చేతి క్రింద వారి సైన్యాధ్యక్షుడున్నాడు, సైన్యాధిపతి. అతని పేరు సిసెరా. ఇశ్రాయేలు గోత్రికులలో జబూలూను గోత్రములోను నఫ్తాలి గోత్రములోను 10,000 మందిని పోగు చేసి వారి చేతి నుండి తప్పించుకుంటానికి బారాకు రాజును దెబోరా ప్రవక్తని ప్రేరేపించినప్పుడు ఆ 10,000 మందిని తీసుకుని ఈ తాబోరు కొండ మీదకి వచ్చి ఇక్కడ ఉండటానికి వస్తారు. వారు 10,000 మందిని తీసుకుని ఈ 10,000 మంది జబూలూను నఫ్తాలి గోత్రికులు ఇక్కడ ఉన్నారన్న విషయం యాబీను రాజు తెలుసుకుని తన సైన్యాధిపతి అయిన సిసెరాను సర్వ సైన్యంతోనూ ఇనుప రథాలతోనూ సర్వ ఆయుధాలతోనూ ఈ కొండ మీదకి ఇశ్రాయేలుని హతం చేయమని పంపిస్తాడు. సిసెరా తన సైన్యంతో వస్తున్నాడు, ఇనుప రథాలతో వస్తున్నాడు అన్న విషయం బారాకు రాజు తెలుసుకుని కలవరపడుతూ ఉండగా దెబోరా ప్రవక్తని ప్రవచనం చెబుతుంది. ఈ రోజున నువ్వు చూస్తున్న సిసెరాను వారి సైన్యాన్ని దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు, పోయి యుద్ధం చేయమంటే బారాకు రాజు చిన్నగా అనుమానపడతాడు. అంతమంది సైన్యంతో మనం యుద్ధం చేయగలమా, మన దగ్గర అన్ని ఆయుధాలు లేవుగా అని అనుమానపడతాడు. అతడు అనుమానపడినందుకు దేవుడు ఏం చేస్తాడంటే, సరే బారాకును పక్కన పెట్టి దెబోరా ప్రవక్తిని మరొక స్త్రీని ఎన్నుకుని ఈ సిసెరా సైన్యాధిపతిని ఇక్కడికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు లేకుండా చేద్దామని సిసెరా తన సైన్యాన్ని తీసుకుని ఇనప రథాలను తీసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆకాశపు నక్షత్రాలను పంపించి, ఆకాశంలో నక్షత్రాలు అంటే ఏంటండి? దేవుని దూతలే కదా. దేవుడు తన దూతలను పంపించి ఇశ్రాయేలీల పక్షమందు కనానీయుల సైన్యాధ్యక్షుడైనటువంటి సిసెరాతో యుద్ధం చేయటం మొదలు పెడతాడు. దేవుని దూతలతో యుద్ధం చేయటం, దేవుని దూతల యుద్ధం ముందు నిలబడటం ఎవరి తరమండి? సిసెరా ఆ యుద్ధంలో నిలబడలేక ఇక్కడ నుండి పారిపోయి క్రిందకు తప్పించుకుని పరుగున వెళ్ళిపోతాడు. ఇన్ని మీటర్ల ఎత్తులోనికి పరుగున వెళ్ళేటప్పటికి తాను అలసట మీద ఉండి ఎక్కడ క్షేమకరమైన ప్రయాణం దొరుకుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలీలు కూడా తరుముతున్నారు. ఎప్పుడైతే దేవుడు వారికి తోడున్నాడో ఇశ్రాయేలీలు కూడా ఇంకా రెచ్చిపోయారనమాట. తరవటం మొదలు పెడతారు. వారి చేతి నుంచి తప్పించుకుంటానికి కనానీయుల సైన్యాధ్యక్షుడైన సిసెరా క్రిందకు బరిగెడతాడు. పరుగున క్రిందకి మనం బస్సు పెట్టి వచ్చాం కదండి, అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడికి అతనికి గుడారం లాంటిది కనపడిద్ది. ఈ గుడారంలో మనం ఉంటే వారి నుంచి తప్పించుకుంటాం అంటే గుడారంలో దూరితే ఆ గుడారంలో ఒక స్త్రీ నమ్మబలికి ఆయనని తీసుకొచ్చి కమ్మని భోజనం పెట్టి కమ్మని పెరిగిచ్చి సేద తీర్చిద్ది. అలసిపోయి ఉన్నాడేమో, ఆ సేద తీర్చి ఆదమరిచి నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత గుడారపు మేకు తీసి సుత్తి తీసుకుని సిసెరా యొక్క తల మీద పెట్టి మేకును కొడుతుంటే అది భూమిలో కంట పాతికిపోయిందంటండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూసారా? సిసెరా అంటే మామూలుడు కాదు, పరాక్రమశాలి. అలాంటి పరాక్రమశాలి అయిన శత్రువును దేవుడు ఇశ్రాయేలీల పక్షం నుండి ఒక స్త్రీ చేతికి అప్పగించాడు. దేవుడు కార్యం చేయాలనుకుంటే సామాన్యులను అసామాన్యులుగా మార్చగలడు, సాధారణమైన వాటిని అసాధారణమైన శక్తినిచ్చి నింపగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? ఈ కథ జరిగినటువంటి ప్రాంతం ఇదండి, తాబోరు కొండ. ఇది ఇశ్రాయేలీలలో ఎంతో ఎత్తైన కొండ. రెండవది, ఈ తాబోరు కొండని రూపాంతరపు కొండ అని కూడా క్యాథలిక్ వారు పిలుస్తారు. మరి వాస్తవానికి రూపాంతర అనుభవం జరిగింది ఎక్కడో కాదో తెలియకపోయినప్పటికీ దీనిని రూపాంతరపు కొండ అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తనకిష్టులైన శిష్యులైన పేతురు యోహానులను వెంటబెట్టుకుని వారిని ఇక్కడ విడిచి ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం తెరవబడటం, మోషే ఏలియాలు ఆయన దగ్గరకు దిగి రావటం, మరి వారు కాసేపు మాట్లాడుకున్న తర్వాత మేఘం వచ్చి మోషే ఏలియాలను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు ఈ భూమి మీద ఏ సాకలివాడు కూడా తెలుపు చేయలేనంత ధవళంగా మెరిసిపోతూ ఆయన క్రిందకి దిగి వస్తుంటే ఆయన ముఖాన్ని శిష్యులు చూడలేక ముసుగులు కప్పుకున్నారటండి. అయితే శిష్యులు ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా నీతో కూడా ఉన్నవాడు మోషే కదా, నీతో కూడా ఉన్నవాడు ఏలియా కదా, వారిని ఇక్కడే ఉండమని చెప్పు. మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల కడతాం అన్నప్పుడు అప్పుడు ఆకాశం తెరవబడి ఒక స్వరం వినపడుతుంది, ఈయన నాకు ఇష్టుడైన నా ప్రియమైన కుమారుడు, మీరు ఈయన మాటను అనుసరించండి, ఈయనకు లోబడండి అనే స్వరాన్ని ఆకాశం నుండి శిష్యులు ఆలకిస్తారు. ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే, ఎంతో మంది భక్తులున్నా, ఎంతో మంది ప్రవక్తలున్నా, ఎంతమంది ఉన్నా యేసు నామము
అన్ని నామముల కన్నా పైనామము. పూజ్యనీయుడు యేసు ఒక్కడే, ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయననే మనం ఆరాధించాలి, ఆయననే మనం పూజించాలి, ఆయనే మన దైవమై ఉన్నాడు. వీడియోను వీక్షిస్తున్న మీరు కూడా గొప్ప గొప్ప ప్రవక్తలు ఉండవచ్చును, గొప్ప గొప్ప భక్తులు ఉండవచ్చును, కానీ యేసుతో సమానమైన వారు ఎవ్వరూ లేడు. అన్ని నామముల కన్నా పైనామమును క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ, పైన ఆకాశ మహాకాశాలలోనే కానీ ఆయన అత్యున్నతమైన నామము కలిగిన వాడు. ఆయనను ప్రార్థిద్దాం, ఆయన యందు నమ్మకం ఉంచుదాం. దేవుడు చేసే అసాధారణమైన అద్భుత కార్యాలు మన జీవితాల్లో పొందుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనము తాబోరు కొండ మీద కట్టబడిన ఒక అద్భుతమైన అందమైన మందిరాన్ని చూస్తున్నాం. చూడండి, అందమైన యేసు ప్రభు వారు ఇక్కడ రూపాంతరం పొందారు అనడానికి ఆనవాళ్ళకి ఇక్కడ చిత్రపటాలు కనపడుతున్నాయి. ఒక పక్కన ఆజ్ఞల పలకలు తీసుకున్న మోషే కనపడుతుంది, ఒక పక్కన కంబళి పుచ్చుకున్న ఏలియా కనపడుతున్నాడు. ఆయన క్రింద ఉన్నవారు శిష్యులు కనపడుతున్నారు కదండి. రండి, అలా క్రిందకి వెళ్తే ఇక్కడ నిత్యం భక్తులు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఈ ఆనవాళ్ళు మనం చూస్తున్నాం. అలనాడు శిష్యులు యేసు ప్రభుతో చెప్పినట్లుగా మేము మోషేకి ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడతా ఉన్నారు. ఇక్కడ ఒక ఛాంబర్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత అటుగుండా ఒక ఛాంబర్ మనం చూస్తున్నాం. అటువైపున ఒక ఛాంబర్ మనం చూస్తున్నాం. ఇటువైపున ఒక ఛాంబర్ చూస్తున్నాం. ఈ ఏరియా మోషే భక్తులు వారు కట్టిన పర్ణశాల చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది మోషే పర్ణశాలను మనం చూస్తున్నాం. ఇది మోషే పర్ణశాల, తాబోరు కొండ మీద కట్టబడిన మందిరంలో మోషే పర్ణశాల మనం చూస్తున్నాం. తాబోరు కొండ మీద మోషే కొరకు కట్టబడిన ఒక పర్ణశాల మనం చూస్తున్నాం. వెనక మోషే కొరకు కట్టబడిన పర్ణశాల, అక్కడ మనం మోషే చిత్రపటాన్ని చూస్తున్నాం. మనం చూస్తుంది తాబోరు కొండ మీద ఏలియా కొరకు కట్టబడిన పర్ణశాల. ఏలియా పర్ణశాలను చూస్తున్నాం. ఏలియా పర్ణశాల దాన్ని రాబోయే చూద్దాం. ఏలియా పర్ణశాల అండి, తాబోరు కొండ మీద కట్టబడిన మందిరంలో ఉన్నటువంటి ఏలియా పర్ణశాల. పైన మనం చూస్తే ఏలియా భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనపడుతున్నాడు. ఆకాశం నుండి అగ్ని దిగి రావటం, ఆ యొక్క కర్మేల పర్వతం మీద జరిగిన ఆ అద్భుత కార్యం మనం చూస్తున్నాం. ఏలియా పర్ణశాల అంతా కూడా మన పాస్టర్ గారు, అలాగే నేను, శామ్యూల్ బాబు, అలాగే మరి వీడియో తీస్తున్న నిస్తా తల్లిని మనం చూస్తున్నాం. ఈ వీడియోలన్నీ కూడా నిస్తా తల్లి మన కొరకు తీస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక.
వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.